शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ప్రత్యేకంగా మహిళలకు, స్త్రీలకు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని గనుక మనం చూసినట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కన్యారాశి సమక్షేత్రం అవుతుంది, బుధుని క్షేత్రం. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రం అవుతుంది. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే నీచ స్థానంలోకి వస్తున్నాడు కుజుడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. స్వక్షేత్రం మూల త్రికోణం కూడాను. ఇక 26 నుండి మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. ఇది మిత్రక్షేత్రంలో ప్రవేశము. ఇక గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. అత్యంత శుభప్రదమైనటువంటి సంచారం ఇది. ఇక శుక్రుడు 2వ తారీఖు నుండి తులారాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇక శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు, సమక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అందున వక్రించి సంచారం చేస్తున్నాడు మీనరాశి లోపల. రాహువు కుంభరాశిలో, ఇక కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ సంచారం యొక్క విశేషాన్ని గనక మనం చూసినట్టయితే, గురు భగవానుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు, బుధుడు స్వక్షేత్రము ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, కుజుడు మట్టుకు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహముల యొక్క సంచారంలో విశేషత ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనకు మంచి జరుగుతుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థానాలపై వీటి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కనుక సూర్యుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో 17వ తారీఖు వరకు 3వ స్థానం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు జన్మ ద్వితీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 3, 4, 5 స్థానాలలో సంచారం అనుకూలం. గురువు 2వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు, ధనస్థానంలో సంచారము, ఉచ్చస్థుడై ఉన్నాడు, చాలా అనుకూలిస్తుంది. శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శని 10వ స్థానంలో ప్రతికూలం. రాహువు భాగ్యస్థానంలో ప్రతికూలం.
కేతువు 3వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నారు. ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచారం చేస్తున్నాయి. అయితే వీటి యొక్క ఇండివిజువల్ ఫలితాలను ఒక్కమారు చూస్తూ దాని తర్వాత మళ్ళీ సమిష్టిగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, గురువు 2వ స్థానంలో ఉచ్చస్థుడై సంచారం చేస్తున్నాడు కనుక ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. 10వ స్థానంలో శని సంచారం మూలకంగా చేసేటువంటి పని లోపల కొంత కష్టము ఉంటుంది. అయినప్పటికీ ఫలితము మీకు ఇస్తాడు శనైశ్వరుడు. ఇక రాహువు భాగ్యస్థానంలో సంచారం గనుక విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్లకు కొంత కలిసి వస్తుంది. లాంగ్ జర్నీస్ మీకు అనుకూలంగా ఉంటాయి. కేతువు మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి. సూర్యుడి మూలకంగా ప్రారంభంలో మీకు చాలా అనుకూలత గోచరిస్తుంది. ఇక బుధుడు ముఖ్యంగా మీ ఇంటి లోపల సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థితి లోపల ఉన్నాడు. వ్యాపారం కూడాను బాగా కలిసి వస్తుంది. ఇక శుక్రుడు మూలకంగా ప్రేమ భావం పెరుగుతుంది. మీకు పిల్లల విషయం లోపల కానివ్వండి, భర్త విషయం లోపల కానివ్వండి, పెద్దల విషయం లోపల కానివ్వండి, ఎవరిపైన ఎలా ఉండాలి అనేటువంటి ఒక మనస్తత్వం మీ లోపల బాగా పెరుగుతుంది. ఇది మహిళలకు ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. తద్వారా మీరు చాలా సంతోషంగా ఈ మాసంలో ఉంటారు. కుజుడు మూలకంగా కొంత ఆవేశము, తొందరపాటు, అనవసరమైనటువంటి విషయాలకై రియాక్ట్ కావడము, ఇలాంటి మనస్తత్వం కొంత కనబడుతుంది ఈ సమయంలో. వీటన్నిటినీ కూడాను మనం సమిష్టిగా చూసినట్టయితే ఆదాయము బాగా పెరుగుతుంది, డబ్బు వస్తుంది, వ్యాపార విస్తరణకై అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలు చేస్తారు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. వాళ్ళ చదువు లోపల మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును మీరు ఇచ్చే సూచనలు కనబడుతున్నాయి. మహిళలకు ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి మహిళలకు గుర్తింపు లభిస్తుంది. ఈ మాసం లోపల విద్యార్థినులకు అభివృద్ధి కనబడుతుంది. మంచి సంస్థలో మీరు అడ్మిషన్ పొందే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యము పూర్వంతో పోల్చినట్టయితే మీకు ఈ మాసంలో చాలా మట్టుకు ఒక మంచి స్థితికి మీరు వెళ్తారు. దాంపత్యము సుఖమయంగా ఉంటుంది. భర్తతో మీరు అన్యోన్యంగా ఉంటారు. ఆప్యాయతతో మీకు ఈ మాసం గడుస్తుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. శుభవార్తలు వింటారు. సంతానం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు సెప్టెంబర్ మాసంలో ఆర్థిక స్థితి బాగా ఉంటుంది. చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి మహిళలకు కూడాను బాగా కలిసి వస్తుంది. సంతానం విషయంలో అనుకూలిస్తుంది. కుటుంబ పరంగా మీకు అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక ప్రాధాన్యత కలుగుతుంది ఇంటి లోపల. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇలా ఈ మిథున రాశి వారికి ఈ మాసం బాగా ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము, అధిష్టాన దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, మూలమంత్రాలను జపించడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి గురువు నిమిత్తమి అనంటే, ప్రథమంగా తల్లిదండ్రులను గౌరవించండి. ప్రతినిత్యం కూడాను లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయడము, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
ప్రథమ గురువులు తల్లిదండ్రులు కనుక వాళ్ళ యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. కనుక వాళ్ళను మీరు సేవించండి, వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలను కల్పించండి. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. వారి యొక్క ఆశీస్సులు మీకు అనుగ్రహం లభిస్తుంది, గురువు మీకు అనుకూలిస్తాడు. ఇక మూలమంత్రం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహము శనైశ్చరుడు. ఈ శనైశ్చరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి మీకు ధైర్యాన్ని కల్పిస్తాడు. మీ లోపల భయము ఆందోళన లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనైశ్చరుడి మూలకంగా మీకేంటంటే ప్రతి పని లోపల కూడాను ఆలస్యం, మీకు ఆ పనిపైన ఇంట్రెస్ట్ కోల్పోయేటట్టుగా మిమ్మల్ని శని చేస్తాడు. కనుక దాని నుంచి డీవియేట్ కాకుండా మీకు ఆంజనేయ స్వామి యొక్క మహిమ మూలకంగా, అనుగ్రహం మూలకంగా మీకు తప్పకుండా మళ్ళీ ఆ పని లోపల ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా మిమ్మల్ని చేస్తాడు. కనుక తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించండి. హనుమత్ చాలీసా మీరు పారాయణం చేసుకోండి. ఇక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని కొలిచినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ప్రతి పని లోపల కూడాను నిరాటంకంగా పనులు ముందుకు కొనసాగడం పైన మీకు ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుకూలత చాలా అవసరం గనక ప్రతినిత్యం కూడాను విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. అంతేకాకుండా మిగతా అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం కావడానికై రుద్రుణ్ణి పూజించండి. అంటే పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు పూజించినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి మీకు. అంటే శివాలయానికి వెళ్ళండి, పంచామృతాలతో అభిషేకం చేయండి, ఒక బిల్వదళం సమర్పించి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే మీకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను ఆ శివుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజం వస్తుంది, పనులు చేయాలి అనేటువంటి మనస్తత్వం మీకు పెరుగుతుంది. తద్వారా మనిషికి పనిపైన శ్రద్ధ కలిగినట్టయితే మనకు లాభం చేకూరుతుంది, విజయం కూడాను కలుగుతుంది. గనక పంచముఖ మహామృత్యుంజయుని కొలవండి, తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.